హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు బిస్బిలాబాత్ అదేనండి సాంబార్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కర్ణాటక స్పెషల్ రెసిపీ ఇది. సాంబార్ రైస్ కర్ణాటకలో చాలా బాగా చేస్తారు. దాన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీన్ని కమ్మటి నెయ్యితో వడ్డించుకున్నామంటే అసలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రుచే చెప్పలేము, అసలు చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. దాంట్లోకి వెజిటేరియన్స్ అయితే ఇలా చిప్స్ కానీ గొట్టాలు వడియాలు ఫ్రై చేసి పెట్టుకోండి. నాన్ వెజ్ వాళ్ళు అయితే ఇలా ఆమ్లెట్ వేసుకోండి, బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ఒక కప్ రైస్ 1 అవర్ ముందే నానపెట్టి ఉంచుకున్నాను. ఒక ½ కప్ కందిపప్పు, దీన్ని కూడా ఒక 1 అవర్ ముందు నానపెట్టి ఉంచాను. కప్పు రైస్కి ½ కప్ కందిపప్పు తీసుకున్నా. ఇప్పుడు వీటిని కుక్కర్లో ఉడికించుకున్నాం. 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నా. 1 కప్ రైస్కి ½ కప్ కందిపప్పు సగం తీసుకున్నాను. వీటికి 3 గ్లాసులు వాటర్ పోసి మనం కుక్కర్లో ఉడికించుకుందాం మెత్తగా. దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్ వేద్దాం, కొంచెం పసుపు, సాల్ట్ పసుపు వేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. 3 or 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఇది ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకుని సాంబార్ రైస్కి సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక 4-5 రెడ్ చిల్లీ తీసుకోండి, కళాయిలో వేయండి. ఆయిల్ లేకుండా వీటిని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, చెక్క, లవంగాలు, మెంతులు, కొంచెం మెంతులు లైట్గా వేయండి. పచ్చెనగపప్పు, ఇది ఒక 2 స్పూన్స్ పచ్చెనగపప్పు వేసాను. వీటిని చక్కగా రోస్ట్ చేసుకోండి గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి. కళాయిలో లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇవన్నీ చక్కగా వేపుకోండి. మాడకుండా గరిటెతో తిప్పుకుంటుండండి. సాంబార్ పౌడర్ చేసుకోవడం అన్నమాట. ఇవన్నీ ఫ్రై చేసుకుని మనం పొడి చేసుకోవాలి. దీంట్లో కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటే దాన్ని ఇలా పొడి చేసుకుని, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి అయినా పర్లేదు, అదొక కప్ వేసాను. దాన్ని కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, వేపుకోండి. ఇలా చేయకపోయినా మీకు బయట సాంబార్ పొడి దొరుకుద్దిగా, అది వేసినా పర్లేదు. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఓన్గా చేసుకోవడం కాబట్టి. ఇలా కుదరకపోతే మీకు బయట దొరికే సాంబార్ పౌడర్ వేసుకున్నా బాగానే ఉంటుంది. చూసారా, ఇలా దీన్ని గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో. పొడి తయారైపోయింది, పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసిన. ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో జీడిపప్పులు వేస్తున్నాను. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లో జీలకర్ర, ఆవాలు వేసి వీటిని కొంచెం వేపుకోండి. కొంచెం జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటికి వెజిటేబుల్స్ తీసుకోవాలి. సాంబార్ రైస్కి మీకు ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బెండకాయ, ములక్కాడ, క్యారెట్, బంగాళదుంప, ఆనపకాయ ముక్కలు తీసుకున్నాను. బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఏది అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని యూజ్ చేయండి. జీడిపప్పు వేగింది. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను. సాంబార్ ఉల్లిపాయలు ఉంటే అవి కూడా యూజ్ చేయొచ్చు. అవి కట్ చేయకుండానే వాటిని పైన పీల్ చేసేసి సాంబార్ ఉల్లిపాయలు వేయండి. కరివేపాకు, కొంచెం కరివేపాకు, వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఈ కరివేపాకుని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నారనుకోండి, తీసి పక్కన పెట్టరు, చక్కగా తినేయచ్చు. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. కరివేపాకుని పక్కన పెట్టకండి, తినేయండి. దీన్ని కూడా వేపుకోండి. చక్కగా లైట్గా లేగినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఇంగువ కొంతమందికి స్మెల్ పడదు, అప్పుడు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఆనపకాయ ముక్కలు, సొరకాయ ముక్కని చిన్న పీసెస్ కింద కట్ చేసి అది కూడా వేసాను. వెజిటేబుల్స్ మరీ ఎక్కువ తీసుకోకండి, కొంచెం తీసుకోండి. సొరకాయని పీసెస్ కింద చేసి అది వేసాను. బంగాళదుంప, క్యారెట్, ఇది కూడా ఆ క్యారెట్ ఒకటి, బంగాళదుంప ఒకటి, ఒక్కొక్కటే తీసుకున్నాను. అవి కూడా చిన్న పీసెస్ కింద చేసి దీంట్లో వేసుకోండి. ఒకసారి గట్టితో తిప్పుకోండి. ఇప్పుడు 1 by 1 అన్ని వెజిటేబుల్స్ వేసేయాలి. ఒకసారి తిప్పుకుంటూ అన్నీ వేయండి గరిటతో తిప్పుతూ. ములక్కాడ ముక్కలు కూడా వేసేయండి. బెండకాయ,
అది కూడా అంతే, అదొకటి తీసుకున్నా. వంకాయ ముక్కలు ఇవి కూడా వేసేసాక ఒకసారి గరిటెతో తిప్పుకోండి. ఈ మగ్గేటట్టు మూత పెట్టి ఉంచుకోండి, చక్కగా మగ్గిపోవాలి మనకి కూరగాయ ముక్కలన్నీ. మళ్ళీ ఒకసారి తీసి తిప్పుకోండి గరిటెతో. తిప్పినాక సాల్ట్ వేయండి. ఇంకా ఇందాక రైస్లో వేసాం కదా, ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసాను. ఇక్కడ వేసిన వెజిటేబుల్స్ సరిపడా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పుకుందాం. ఎల్లుల్లిపాయ కూడా వేసాను, కానీ ఆ బిట్ కొంచెం మిస్ అయింది, నేను వీడియోలో రాలేదు మీకు. ఎల్లుల్లిపాయ కూడా దంచుకుని వేసుకోండి. టమాటా పీసెస్ కొంచెం కూరగాయలు మగ్గాకే టమాటా పీసెస్ వేయండి, లేకపోతే కూరగాయలు మగ్గవు. కూరగాయలు కొంచెం మెత్తగా మగ్గినాక టమాటా ముక్కల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి అవి కూడా వేసేయండి. ఒకసారి గరిటెతో చక్కగా అంతా తిప్పేసుకోండి, కూరగాయ ముక్కలన్నీ మిక్స్ అయ్యేటట్టు. మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకోండి కూరగాయ ముక్కల్ని. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టొద్దు. సిమ్లో అయితే చక్కగా ఉడికిపోతాయి అన్నీ. చూసారా ఎలా ఉడికిపోతున్నాయో, కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో చింతపండుని ముందే నానబెట్టి దాన్ని ఇలా గుజ్జులా తీసుకోండి. ఆ చింతపండు జ్యూస్ 1 కప్పు పోసాను ఈ కూరగాయ ముక్కల్లో. చింతపండు నానబెట్టి దాంట్లో గుజ్జు తీసుకోండి, ఆ వాటర్ పోసా. దానికి మళ్ళీ 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసా ఈ కూరగాయ ముక్కలకి. చింతపండు జ్యూసు దాంట్లో మళ్ళీ 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్నాం కదా సాంబార్కి, సాంబార్ పొడి అని చెప్పాను కదా, ఆ స్పైసెస్ అన్నీ మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పొడి వేసేయండి. ధనియాలు, చెక్క, లవంగాలు అన్నీ పొడి చేసాం కదా వేపుకుని, కొబ్బరి అదంతా ఇందులో వేసేసి ఒకసారి గరిటెతో తిప్పుకోండి. ఒకసారి గరిటెతో తిప్పండి, లేకపోతే అది ఉండ చుట్టుకుపోద్ది. అది చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా అన్నము, కందిపప్పు, దీంట్లో వేసేయండి, మిక్స్ చేసేయండి. ఆ కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయినాయి కదా, మొత్తం ఇందులో మిక్స్ చేసేయండి. చూసారా అది చక్కగా మిక్స్ అయిపోయిందో. కొంచెం ఉడికిపోయినాక ఇలా పైన కొత్తిమీర వేసుకోండి. సిమ్లోనే ఉంచుకోండి, హైలో అస్సలు పెట్టొద్దు. మొత్తం ఒకసారి గరిటెతో మిక్స్ చేసేయండి. ఆ మసాలా, కూరగాయ ముక్కలు, ఈ రైస్ మొత్తం మిక్స్ అయిపోయేటట్టు గరిటెతో తిప్పుకోండి. చూసారా మన చాలా కమ్మటి సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని కర్ణాటకలో బిసిబెలాబాత్ అంటారు, చాలా చాలా ఫేమస్ అక్కడ ఇది. దీన్ని నెయ్యితో ఇలా వడ్డించుకున్నారంటే అద్దిరిపోతుంది అనమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం కూడా వదలకుండా అందరూ తినేస్తారు దీన్ని. ఇలా వడియాలు కానీ చిప్స్ కానీ దీంట్లో బెస్ట్ కాంబినేషన్ అనమాట. అప్పడం ఏదైనా పర్లేదు. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇలా ఆమ్లెట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. దీంట్లో అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేస్తాం కాబట్టి అవి పిల్లలు ఈ వెజిటేబుల్స్ ఆ వెజిటేబుల్స్ తినమంటారు. వాళ్ళు దీంట్లో నుంచి అవి తీయడానికి కూడా కుదరదు అనమాట. మిక్స్ అయిపోయి ఉంటే చాలా టేస్టీగా ఉంటే వాళ్ళు కూడా తినేస్తారు చక్కగా. చూసారా ఇస్తరాకులో ఇలా వడ్డించుకున్నారంటే చాలా బాగుంటుంది. నేను మా హస్బెండ్కి, అదే డాక్టర్ గారు ఉంటారు కదా మనకు పోషక విలువలు చెప్తారు, దాంట్లో ఇస్తరాకులో వడ్డిస్తున్నాను. మా ఇంట్లో ఇది అందరికీ చాలా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్. అప్పుడప్పుడు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎలా ఉంది మీరు ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి. సాంబార్ రైస్ నాకు తెలిసి అందరికీ ఫేవరెట్ ఫుడ్, ఇది చాలా నచ్చుద్ది అందరికీ. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉంది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా డాక్టర్ గారు క్లినిక్కి వెళ్తున్నారు, వెళ్ళే ముందు తింటున్నారు. చాలా టేస్టీగా ఉంది, వేడిగా ఉంది, గరంగా ఉందని చెప్తున్నారు. ఇది అందరికీ చాలా ఫేవరెట్ ఫుడ్ మా ఇంట్లో. దాంట్లో నెయ్యి వేసుకుని ఇలా ఆమ్లెట్ కానీ చిప్స్ కానీ అలా వడియాలు కానీ వేసుకుని తింటారు. సూపర్ ఉందంట చెప్తున్నారు, తిన్నారు, టేస్ట్ చూసారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.